నమస్కారం వెల్కమ్ టు వివెల్ కోంటే కోటి మీ సొంతం చేసుకోండి పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్ అమోఘం అద్భుతం అనితర సాధ్యం కోటి రూపాయలు సామాన్యులకు అందచేయాలనే ఈ ఆశయం అక్షరాల అద్భుతం 7 అంటే 7 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి 7 నిమిషాల్లో ఈ కోటి రూపాయలని సొంతం చేసుకోవాలనుకోవడం ఒక కళ మరి ఈ రోజు అలాంటి కళని నిజం చేసుకోవడానికి కోటి రూపాయలని సొంతం చేసుకోవడానికి మన ముందుకు రాబోతున్నారు విజయవాడ నుంచి భార్య భర్త భాగ్యలక్ష్మి అండ్ శ్రీనివాస్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ది షో నమస్కారం శ్రీనివాస్ గారు బాగున్నారండి చాలా బాగున్నా అండి శ్రీనివాస్ గారు బిజినెస్ చేస్తారట ఏం బిజినెస్ చేస్తారు కన్స్ట్రక్షన్ అండి ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్ ఓకే భాగ్యలక్ష్మి గారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు నేను ఫిడ్జీలో కెమిస్ట్రీ లెక్చరర్ అండి మొత్తానికి కోటి రూపాయలు ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచన ఎవరిది వారిదే భాగ్యలక్ష్మి గారు ఈ రోజు కోటి రూపాయలు మీ సొంతం అయితే మీరు ఏం చేస్తారు డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఐ విన్ ఓకే శ్రీనివాస్ గారు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి కోటి రూపాయలతో మీరేం చేస్తారు వస్తే ముందు నాకు కొన్ని లయబిలిటీస్ ఉన్నాయి అవి క్లియర్ చేస్తాం ఖచ్చితంగా చారిటీ అనే దాని మీద కొంత ఖర్చు పెడతాం మిగిలింది ఏమికి ఇస్తాం మిగిలింది మీకే హోమ్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఇంటికే అయితే ఆవిడకి ఇస్తే ఆవిడ ఇల్లే అంటారు అంతే కదా ఓకే మరి ఈ రోజు ఆ కోటి రూపాయలు మిమ్మల్ని పిలుస్తున్నాయి వెళ్ళండి మీ కోటి లెక్క చూసుకోండి కోటి మీదే ఈ కోటి రూపాయల ప్రైజ్ మనీ మీకు స్పాన్సర్ చేస్తున్నారు డాబర్ రెడ్ పేస్ట్ మరి కోటి మీకు ఇచ్చేసాం కదండి మరి మా రూల్స్ మాకుంటాయి కదండి కొంచెం గబగబా రూల్స్ చెప్పానా మీకు చెప్పండి ఈ ఆటలో మీకు మేము ఇచ్చాము ఒక కోటి రూపాయలు కోటి రూపాయల కోసం మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఒక 7 ప్రశ్నలకి 7 ప్రశ్నల్లో ప్రతి ప్రశ్నకి మీకు మల్టిపుల్ చాయిస్ లో ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఆప్షన్స్ లో ఏది మీరు కరెక్ట్ అనుకుంటున్నారో దానిపై మీ డబ్బు పెట్టచ్చు ఒకవేళ మనసులో సందేహం ఉంటే మీకున్నటువంటి మల్టిపుల్ ఆప్షన్స్ పై స్ప్లిట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం గేమ్ లో ఎప్పుడూ కూడా ఒక ఆప్షన్ ఖాళీగా అట్టి పెట్టాల్సి ఉంటుంది అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ పై ఉన్న డబ్బులు అయితే ఆటలో కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతాయి రాంగ్ ఆన్సర్ పై ఉన్న డబ్బులు అలా కిందకి జారిపోతాయి డ్రాప్ అయిపోతాయి సో మీరు ఇవి చేయడానికి కేవలం మీ దగ్గర 60 సెకండ్లు మాత్రమే ఉంటుంది మీ దగ్గర ఉన్నాయి కోటి రూపాయలు నా దగ్గర ఉన్నాయి 7 ప్రశ్నలు లెట్స్ ప్లే వివెల్ అంటే కోటి మీ సొంతం చేసుకోండి శ్రీనివాస్ గారు భాగ్యలక్ష్మి గారు ప్రతి ప్రశ్నకి సంబంధించి 2 కేటగిరీస్ మీ ముందుకు వస్తాయి మరి మొదటి ప్రశ్నకి సంబంధించిన కేటగిరీ చూసేద్దాం వృత్తులు వాయువులు కెమిస్ట్రీ వాయువులు బెటర్ ఏమో మరి వాయువులు ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం హీలియం రాడోన్ ఆర్గన్ నియాన్ ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న వీటిలో ఏ వాయువు గాలిలో ఉండదు హీలియం రాడోన్ ఆర్గన్ నియాన్ ఆలోచించండి ఆడండి ఈ టైం స్టార్ట్ అయింది చూడు అక్కడ చూడు ఒకసారి ఏది ఉండదు రేడన్ పెట్టేసాడు మొత్తం కొన్ని ఒకటి మాత్రం ఆర్గన్ ఖచ్చితంగా ఉంటుంది హీలియం ఉంటుంది నియాన్ ఉంటుంది 40 సెకండ్లు హీలియంలో కొంచెం ఆర్గాన్ ఉంటుంది హీలియం ఇక్కడ ఎందుకు ఉంటుంది సన్లో ఉంటుంది కదా హరియం ఏం పర్వాలేదు టైం ఉంటుంది కంగారు పడదు 30 సెకండ్ 30 seconds. హరియం హీలియం కూడా అనవసరం 20 సెకండ్లు గాలిలో ఉంటుందా హీలియం హలో అయితే ఇంకేంటి అయితే అది ఎందుకు అది 10 seconds 7 6 5 4 3 1 వీటిలో ఏ వాయువు గాలిలో ఉండదు అంటే మీరు హీలియం పై 2 లక్షల రూపాయలు ఉంచారు రాడోన్ పై 98 లక్షలు ఉంచారు ఆర్గన్ అండ్ నియాన్ పై ఏమీ ఉంచలేదు శ్రీనివాస్ గారు భాగ్యలక్ష్మి గారు 6వ ప్రశ్న వరకు ఒక్కసారి మాత్రమే క్విక్ చేంజ్ కావాలంటే ఉపయోగించుకోవచ్చు అదనంగా 30 సెకండ్ల టైం ఇవ్వడం జరుగుతుంది మీ డబ్బులు రీఅరేంజ్ చేసుకోవడానికి మీకు క్విక్ చేంజ్ కావాలా వద్దా అవసరం లేదు క్విక్ చేంజ్ వద్దు అంటున్నారు
ఇప్పుడు చెప్పండి, కెమిస్ట్రీ లెక్చరర్ గారి నిర్ణయమా శ్రీనివాస్ గారి నిర్ణయమా ఇక్కడ? కంప్లీట్లీ నా నిర్ణయమే. సో వీటిలో మీకు వీటన్నిటి గురించి తెలుసా మేడం? ఎస్, దే ఆర్ ఆల్ ఇనర్ట్ గ్యాసెస్ అండ్ దే ఆల్ ఎగ్జిస్ట్ ఇన్ ఎయిర్లో ఉంటాయి. కానీ రేడాన్ అనేది రేడియో యాక్టివ్ అనమాట. సో రేడియం నుంచి వస్తూ ఉంటుంది అది. సో 90% షూర్ ఇట్స్ రేడాన్. 90% అక్కడను, ఒక 10% అని చెప్పి 2 లక్షలు హీలియం పై పెట్టారు. ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి ఎయిర్లో. సో ఛాన్సెస్ ఆర్ ఆర్గాన్ ఉంటుంది నాకు తెలుసు, నియాన్ ఉంటుంది. నాకు తెలిసి హీలియం ఉండదు అనుకున్నాను, బట్ కెమిస్ట్రీ కాబట్టి ఆమెకే వదిలేసాను. యాక్చువల్గా హీలియం ఉండదు, కానీ ఎందుకైనా మంచిది అని సేఫ్ సైడ్ హీలియంలో పెట్టడం జరిగింది. ఓకే, ముందడుగు వెయ్యండి, చూసేద్దాం. శ్రీనివాస్ గారు అండ్ భాగ్యలక్ష్మి గారు, ఏ ఆప్షన్లో అయితే మీరు పెట్టారో, ఒక ఆప్షన్లో భారీ మొత్తం పెట్టారు 98 లక్షలు, మరొక ఆప్షన్ పై కేవలం 2 లక్షలు పెట్టారు. మరి భారీ మొత్తంతో ఆటలో కొనసాగుతారా, లేకపోతే తేలికపాటి మొత్తంతో కొనసాగుతారా, లేక ఏమీ లేక ఇంటికి వెళ్ళిపోతారా? మొదటి ప్రశ్న ఇది, చూద్దాం. ఏది టాప్, ఏది డ్రాప్? Yes. Congrats. కంగ్రాచులేషన్స్. ఆమెకే చెప్పండి. అంటే మీకెందుకంటే హీలియం వద్దు వద్దు అని మీరు అంటున్నారు. అవునండి. పక్కగా ఉన్నప్పుడు మీరు మరి 2 లక్షలు కూడా పక్కకి ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఈ ఒప్పుకోలేదు. సేఫ్ సైడ్. ఓకే శ్రీనివాస్ గారు, మామూలుగా ఇప్పుడు మీరు చెప్తే ఆవిడ ఒప్పుకోలేదు, కానీ ఒకసారి ఎప్పుడో ఆవిడ చెప్తే మీరు ఒప్పుకోలేదట. ఆవిడ ఎక్కడో బ్యాంక్ లో ఉద్యోగం వస్తే. కోఇన్సిడెన్స్ అండి. నాది ఫస్ట్ జాబ్, ఫస్ట్ క్యాంప్, నేను వెళ్ళాలి. సో నేను వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది. సో నేను అటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్ళమంటే ఏమి వెళ్ళాలి. నేనేమో నాకు కంపెనీ వస్తేనే వెళ్తాను అని మొండిపట్టు పట్టా అనమాట. హీ డెంట్ గివ్ అప్. తను వెళ్ళారు క్యాంప్కి, నేను మానేసాను ఇంటర్వ్యూకి వెళ్ళటానికి. అలా జాబ్ మిస్ అయింది అనమాట. దట్స్ అన్ ఇన్సిడెంట్. అది ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్. మిస్ అయిపోయామని అప్పుడప్పుడు బాధపడుతుంటాను, ఏదన్నా చిరాకు కోపం వచ్చినప్పుడు తప్ప. అదర్వైజ్ తర్వాత మళ్ళీ మామూలే. శ్రీనివాస్ గారు భాగ్యలక్ష్మి గేమ్ లో ఎలా ఆడతారో మనం తర్వాత చూద్దాం. మరి ఇప్పుడు SMS క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్స్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఆన్సర్ ఆప్షన్స్: ఏ విశాఖపట్నం, బి కాకినాడ, సి మచిలీపట్నం, డి బాపట్ల. క్వశ్చన్ మరి కాసేపట్లో చెప్తాను, ఎదురు చూస్తూ ఉండండి. శ్రీనివాస్ గారు అండ్ భాగ్యలక్ష్మి గారు, అంటే కోటి వరకు మీరు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎలా జర్నీ జరుగుతుందో చూద్దాం. ఈ ప్రయాణంలో మీరు ఎక్కడున్నారు? 98 లక్షలతో మొదటి ప్రశ్న దాటారు, రెండో ప్రశ్నకి వచ్చేసారు. క్విక్ చేంజ్ అవకాశం మీకు ఇంకా ఉంది, ఇక నుంచి జాగ్రత్తగా ఆడండి. ఆల్రైట్, మీ రెండో ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్ చూసేద్దాం. సినిమాలు, పురస్కారాలు. సినిమాలే బెటర్ ఏమో. సినిమాలే బెటర్ అంటావా? మీ ఇష్టం, ఇది మాత్రం మీకే వదిలేస్తున్నాను. పురస్కారాలు. ఓకే, పురస్కారాలు మీరు ఎంచుకుంటున్నటువంటి కేటగిరీ. ఈ కేటగిరీకి సంబంధించిన మీ ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. 11, 9, 7, 2. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: భారతరత్న అవార్డును మరణానంతరం ఎంత మందికి ప్రదానం చేశారు? 11, 9, 7, 2. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. ఎక్కువ మందికి అయితే ఇవ్వలేదు. రెండు అయి ఉండొచ్చా? ఒకటి లేదు కాబట్టి 2. 11, 9 అసలు అంతమంది చచ్చిపోయినాక అంతమంది ఇవ్వలేదు. చాలా ఎక్కువ. 2 కానీ 7 కానీ. మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మీరు క్విక్ గా పెట్టడం ప్రారంభించండి. 40 సెకండ్లు టైం. చివరి నుంచి అందుకో, చివరి నుంచి అందుకో, అక్కడి నుంచి ఆ చివరి నుంచి అందుకో. తొందరగా చేయాలి, ఇంకా కేవలం 30 సెకండ్లు. 30 సెకండ్స్ మో. ఇందులో కూడా 7లో కూడా పెడతాం కదా. 20 సెకండ్స్. కాన్ఫిడెంట్ గా లేకపోతే స్ప్లిట్ చేసుకోవచ్చు. 10, 9, క్విక్ గా తొందరగా పెట్టండి. 6, 5, ఇంకా పెట్టాలి. 3, 2, 1. శ్రీనివాస్
గారు భాగ్యలక్ష్మి గారు భారతరత్న అవార్డుని మరణానంతరం ఎంతమందికి ప్రదానం చేశారు అంటే మీరు 11పై పెట్టలేదు, 9పై 4 లక్షల రూపాయలు పెట్టారు, 7పై 20 లక్షల రూపాయలు, 2పై 74 లక్షల రూపాయలు పెట్టారు. క్విక్ చేంజ్ అనే ఒక అవకాశం ఇస్తాము. 30 సెకండ్ల టైం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎక్స్ట్రా 30 సెకండ్స్ టైంలో రీఅరేంజ్ చేయాలనుకుంటే మీరు ఉపయోగించుకోవచ్చు. 6వ ప్రశ్న లోపల ఒకసారి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ క్విక్ చేంజ్ మీకు కావాలా వద్దా క్విక్గా చెప్పండి. అవసరం లేదు. ఓకే, క్విక్ చేంజ్ వీరికి వద్దు అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, భారతరత్న అవార్డుని మరణానంతరం ఎంతమందికి ప్రదానం చేసి ఉండొచ్చు అంటే ఇలా ఎందుకు పెట్టారు? మరణానంతరం ఎక్కువ మందికి ఇచ్చి ఉండరు అని అనిపిస్తుంది. అది హైయెస్ట్ అవార్డు ఇండియాలో. సో 2 అయితే మోస్ట్ ప్రాబబుల్ అనిపిస్తుంది. 7 and 9 సేఫ్ సైడ్ పెట్టడం జరిగింది. ఓకే, ముందడుగు వేయండి, మనం చూద్దాం. మీరు పెట్టినటువంటి ఈ డబ్బులు ఆటలో కొనసాగుతున్నాయా లేదా ఆటలోంచి వెళ్ళిపోతాయా? ఈ ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ సమాధానం, ఏది టాప్, ఏది డ్రాప్? తీసారు. 2 or 7. ఇంకోటి ఉంది. 11. 11 మందికి. 11 మంది. చాలా భారీ మొత్తాలు పోయాయండి. అంటే ఈ మధ్య కాలంలో రీసెంట్ పాస్ట్లో మీరు మరణానంతరం లెక్క తీసుకున్నట్టున్నారు. మన దేశానికి సేవ చేసిన, మన దేశంలో ఉన్న అత్యున్నత టాలెంటెడ్ వ్యక్తులకి లేదా ప్రతిభావంతులకి మరణానంతరం చాలా మంది తీసుకున్నారు. వాటిలో 11 మందికి మరణానంతరం భారతరత్న అవార్డుని ప్రకటించడం జరిగింది. సో శ్రీనివాస్ గారు, భాగ్యలక్ష్మి గారు, సో ఆటలో ఇక్కడి వరకు వచ్చారు. 1 కోటి రూపాయల చాలా సంతోషంగా ఉంది. అట్లీస్ట్ వి గాట్ ఎ ఛాన్స్. yes, సో నో ప్రాబ్లం. బట్ శ్రీనివాస్ గారు, భాగ్యలక్ష్మి గారు, వండర్ఫుల్ మీటింగ్ యూ బోత్. మీరు ఇక్కడి వరకు వచ్చినందుకు మీకోసం వివెల్ వారి గిఫ్ట్ హ్యాంపర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లెజర్ మీటింగ్ యూ. నమస్తే అండి. బై బై. బై అండి. కోటి రూపాయల ఆశతో ఇక్కడికి వచ్చే నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ని ఇప్పుడు మనం వెల్కమ్ చేసేద్దాం. విశాఖపట్నం నుంచి వస్తున్నారు భార్యాభర్తలు కిరణ్ కుమార్ అండ్ అనూష. హాయ్. హలో అనూష. హాయ్. హాయ్ కిరణ్. ఎలా ఉన్నారు? ఫైన్. కిరణ్ అండ్ అనూష, మీరు సాఫ్ట్వేర్ లో ఉన్నారు. అండ్ అనూష, నువ్వు ఎక్కడ చేస్తున్నావు ఇప్పుడు? నేను హౌస్ వైఫ్ ప్రెసెంట్ ప్రస్తుతం. రైట్, మరి కోటి రూపాయల ఆశ ఎవరిది? ఇక్కడ వరకు లాక్కొచ్చిన ఆ కళ ఎవరిది? ఫస్ట్ మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడికి వచ్చినందుకు. తర్వాత మా హస్బెండ్, నేను SMS పంపించాను, తన ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. సో కుట్ర తనది, భాగస్వామ్యం మీది. కుట్రలో భాగస్వామ్యం మీకు ఉంది. కోటి రూపాయలు వస్తే ఏం చేస్తారు కిరణ్? సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామని ప్లాన్ లో ఉన్నానండి. ఓకే, అనూష, కోటి వస్తే మీరేం చేస్తారు? తను సాఫ్ట్వేర్ కంపెనీ అంటున్నాడు, నేనైతే చిన్న మూవీ తీసి హీరోయిన్ ఓరియంటెడ్ చేస్తాను, మిమ్మల్నే పెడతాను. షాక్ ఇచ్చావు కదా తల్లి. 1 కోటి రూపాయలు గెలుచుకుంటే మీ ఆయనకి ఇచ్చేయ. కిరణ్ అండ్ అనూష, 1 కోటి రూపాయలు ఒక్క చోట చూడడం అనేది ఒక సామాన్య మానవుడి కళ. ఆ ఒక్క చోట చూసిన 1 కోటి రూపాయలని ఇంటికి తీసుకువెళ్ళడం అనేది అద్భుతమైన అవకాశం. ఆ అవకాశాన్ని మీకు ఇస్తున్నాం. అదిగో మీ 1 కోటి రూపాయలు, తీసుకోండి. తీసుకెళ్ళిపోవచ్చు మేడం. తీసుకెళ్ళిపోవడానికి అవి అక్కడ ఉన్నాయి. చేత్తో పట్టుకెళ్ళిపోతుంది. కిరణ్ అండ్ అనూష, ఈ ప్రైజ్ మనీ మీకు స్పాన్సర్ చేస్తున్నారు డాబర్ రెడ్ పేస్ట్. మీకు ఇచ్చిన ఆ 1 కోటి మీ సొంతం చేసుకుని మీ వెంట ఇంటికి తీసుకెళ్లాలంటే ఇది ఒక ఆట కాబట్టి రూల్స్ ఉంటాయి. గబగబా రూల్స్ చెప్పేస్తాను. ఈ ఆటలో మీకోసం 1 కోటి రూపాయలు పెట్టాం. 7 ప్రశ్నలకు సమాధానం మీరు సరిగ్గా చెప్తే సరిపోతుంది. ప్రతి ప్రశ్నకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ అనుకున్న దానిపై మీ డబ్బులు పెట్టండి. ఒకవేళ మనసులో సందేహం ఉంటే మరిన్ని ఆప్షన్స్ పై స్ప్లిట్ చేసుకుని పెట్టుకోండి. ఎప్పుడూ కూడా గేమ్లో మీకు ఇచ్చిన ఆప్షన్స్లో 1 ఖాళీగా అట్టి పెట్టాలి. మిగతా వాటిపై అనుమానం ఉంటే స్ప్లిట్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ పై ఉన్న డబ్బు ఆటలో కంటిన్యూ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ పై డబ్బులుంటే డ్రాప్ అయిపోయి కిందకి జారిపోతాయి. ఆటలో కంటిన్యూ అవ్వవు.
ఇలా చేయడానికి మీ దగ్గర కేవలం 60 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది. మీ దగ్గర ఉంది 1 కోటి రూపాయలు, నా దగ్గర ఉన్న 7 ప్రశ్నలు. లెట్స్ ప్లే వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. ప్రతి ప్రశ్నకి 2 కేటగిరీస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు తేలిగ్గా అనిపించిన కేటగిరీ, మీరు చెప్పగలము అనుకున్న కేటగిరీ ఎంచుకోండి. మొదటి ప్రశ్న కేటగిరీస్ దర్శకులు, ఇన్ఫోటెక్. చెప్పండి ఏం తీసుకుందాం? దర్శకులకు వెళ్దాం. దర్శకులా? ఓకే మ్యామ్, దర్శకులు. వీళ్ళు ఎంచుకుంటున్న కేటగిరీ దర్శకులు. దర్శకులకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. కె విజయభాస్కర్, శ్రీను వైట్ల, అశ్విని దత్, రవిరాజా పినిశెట్టి. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న, నువ్వే కావాలి చిత్రానికి దర్శకుడు ఎవరు? విజయభాస్కర్, శ్రీను వైట్ల, అశ్విని దత్, రవిరాజా పినిశెట్టి. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. Go ahead, మీ టైం స్టార్ట్ అయింది. కాన్ఫిడెంటా? కరెక్ట్గా ఆలోచించండి. అశ్విని దత్, రవిరాజా పినిశెట్టి. రవిరాజా పినిశెట్టి. కరెక్ట్గా తొందరగా పెట్టండి. కరెక్టేనా? కరెక్ట్గా 40 సెకండ్ల టైం ఇంకా ఉంది. పాస్ చేసుకోండి కావాలంటే. ఏం తీసుకుని పెట్టు. 30 సెకండ్లు. నీట్ గా పెట్టండి, బయట పడిపోతే గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఓన్లీ 20 సెకండ్స్. ఫాస్టా. పక్కకి పుష్ చేసి పెట్టండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నువ్వే కావాలి చిత్రానికి దర్శకుడు ఎవరు అంటే మీరు కె విజయభాస్కర్ మీద మీ దగ్గర ఉన్న మొత్తం 1 కోటి రూపాయలు పెట్టారు. శ్రీను వైట్ల, అశ్విని దత్, రవిరాజా పినిశెట్టిపై మీరేమీ పెట్టలేదు. క్విక్ చేంజ్ అనే ఒక అవకాశం ఇస్తాము. 30 సెకండ్ల టైం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎక్స్ట్రా 30 సెకండ్స్ టైంలో రీఅరేంజ్ చేయాలనుకుంటే మీరు ఉపయోగించుకోవచ్చు. 6వ ప్రశ్న లోపల ఒకసారి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ క్విక్ చేంజ్ మీకు కావాలా వద్దా? క్విక్ గా చెప్పండి. నో. నో 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 నోనే అనేసిన తర్వాత ఇంకా నోయే. No, no, no. ఇంకా అంతసేపు ఎస్ నో మీద డిస్కషన్ లేవు. ఇప్పుడు చెప్పండి, ఈ డైరెక్టర్స్ లో ఎవరు తెలుసు మీకు? విజయభాస్కర్ రెడ్డి, శ్రీను వైట్ల తెలుసు. శ్రీను వైట్ల, కె విజయభాస్కర్, అశ్విని దత్ నిర్మాత, ప్రొడ్యూసర్. రవిరాజా పినిశెట్టి. తెలుసు కానీ అంత నువ్వే కావాలని అనుకోవట్లేదు. విజయభాస్కర్ ఛాన్సెస్ ఎక్కువ శ్రీను ఉన్నాయి. వైట్ల కాదు. అయితే ఇది కరెక్టో కాదో మనం తెలుసుకుందాం. ముందు అడుగు వేయండి. కిరణ్ అండ్ అనూష 1 కోటి రూపాయలు ఒకే సమాధానంపై పెట్టారు.